देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ सर्वोपनिषदो गावो दुग्धगोपालनन्दनः पार्थो वत्सस्तु दीर्घोक्ता दुग्धं गीतामृतं महत्। ఓం శ్రీ గురుభ్యో నమః. మనం 15 రోజుల్లో 18 అధ్యాయాలు పారాయణ చేయాలని ఒక సంకల్పన అయితే పెట్టుకున్నాం. దానిలో భాగంగా నిన్న మనం అర్జున విషాద యోగం, సో విషాదం యోగం ఎలా అవుతుంది, ఆ విషాదం యోగం అయ్యేటువంటి తత్వాలు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఈరోజు అర్జునుడు పూలమైన తరువాత సంజయ్ చెప్తారు, తంతదనకృపయావిష్టం అశ్రుపూర్ణకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. అలా ఇక ఏడుపు దారాలతో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా కూర్చుంటున్నాడో ఎక్కడ కూర్చుంటున్నాడో తెలియకుండా కూర్చున్నటువంటి అర్జునుడు అక్కడి నుంచి ఆయన లేపడానికి కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? పాపం నీకు ఇంత కష్టం వచ్చిందా, లేయ్యా పర్లేదు అనేం మాట్లాడలేదు. కర్తవ్య విమూఢుడై ఎవడైతే ఉంటాడో, ఇప్పుడు మనకి పాము అలాంటిది కరిచింది అనుకుందాం, అప్పుడు చిన్న చిన్న యాంటీబయాటిక్ ఇంజక్షన్లు వేయడు, దానికి సంబంధించిన విషపూరితమైన ఇంజక్షనే ఎక్కిస్తుంది. ఎందుకని అంటే విషానికి విషమే విరుడు. అలానే అర్జునుడిని కూడా మయ్యా నువ్వు మంచి ఘనత కల్లవాడివి, నువ్వు బాగా ఆలోచిస్తున్నావు, నువ్వు యోగపరంగా ఆలోచిస్తున్నావు అని చెప్పలా. కుతస్వాకష్మనమిదం విషమే సముపస్థితం కుతస్వాకష్మనమిదం విషమే సముపస్థితం అనార్య దుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైవ్యం ఆస్మపాదానైతత్వైవ పద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం ఎక్కువరం తవా. నీకేమని చెప్పి ఈ హృదయ దౌర్బల్యం మొత్తం యా నేర్చుకున్నాం. అకీర్తి అస్వర్గ్యం అర్జున, కీర్తిని కలిగించదు. ఒకవేళ ఇప్పుడు నువ్వు చేసే పని ఏమైనా కీర్తి కలిగించిందని అనుకుంటున్నావేమో, యుద్ధంలో నుంచి ఎవడైతే వెళ్తాడో వాడిని పనికి మాలను అంటారు, పనికి వచ్చేవాడు అనరు. నువ్వు చేసే పని ఎవ్వరికీ నచ్చండి, అకీర్తికరమైనది. మరి స్వర్గానికి ఏమైనా తీసుకెళ్తే బాబా ఇంత మంచిగా ఆలోచించావు కదా, ఇంతమంది ఎందుకు చంపాలని అనుకుంటున్నావు కదా, మరి ఒక పని చేస్తే ఒక లాభం అన్న రావాలి, కీర్తన రావాలి, స్వర్గం అన్న రావాలి. ఈ రెండు కానీ 10 మంది చేతి పని చేస్తుంది కదా. హృదయ దౌర్బల్యం అంటే హృదయంలో ధీరత్వం లేకుండా పిరికితనంతో మాట్లాడే మాటల్లాగా ఉన్నాయి. ఎవరు మాట్లాడతారు తెలుసా నీకు? క్లైవ్యం, క్లీవత్వం అంటే నపుంసకుడు మాట్లాడరు. ఇలా యుద్ధరంగంలో ఎనితిరిగి ఎవడైతే బదులు నపుంసకుడు రా, వాడు ఒక్కడే కదా తిరిగి. ఆధ్యాత్మిక జ్ఞాన రంగంలో మొదలుపెట్టిన తరువాత ఎనికిపోయే ప్రతి ఒక్కడి నపుంసకుడే. గెలిచినను రాజ్యము ఉన్నది, చచ్చిపోయిన స్వర్గం ఉన్నది, గీతా బోధించినాడు అర్జును నాకు గీత బోధించినాడు. గెలిస్తే స్వర్గం రావాలా, చస్తే స్వర్గం, గెలిస్తే రాజ్యం రావాలి, చచ్చిపోతే స్వర్గం రావాలి. ఈ రెండు చేయనటువంటి వాడు ఎవడై ఉంటాడు? అసలు కుంతి మాత దగ్గరికి కృష్ణ పరమాత్మ వెళ్ళి, అత్తయ్య ఇప్పుడు యుద్ధరంగం మొదలవబోతుంది, కౌరవులు పాండవులు యుద్ధానికి కోరుకుంటారు, మరి నీ సందేశం ఏంటి అని అడిగితే, క్షత్రియ మాత కొడుకుల్ని ఎందుకు కంటుందో ఆ సమయం వచ్చింది, వీరమరణం పొందిన ఇబ్బంది అని చెప్పి పంపించింది.
ఒక క్షత్రియ మాత ఎందుకు కోసం పిల్లలకి అంటుంది అంటే యుద్ధ రంగంలో నా కొడుకు నైపుణ్యుడై రావాలి, లేదు రాలేకపోయాడే చావాలి. వచ్చినా పర్లేదు, చచ్చినా పర్లేదు, చస్తే స్వర్గం, వస్తే రాజ్యం. అలానే మనం కూడా ఆధ్యాత్మిక సాధనా రంగంలో అలాంటి తల్లి విధానంలో ఎవరైనా చెప్పారు అని అంటే మనకి విద్యా ప్రకాశానంద తల్లి మలయాళ స్వామి వారి దగ్గరికి విద్యా ఆనందమోహన్ అనేటువంటి తన కొడుకును పంపించిన తర్వాత, అమ్మ నీ కొడుకు సన్యాసి ఇవ్వాలి అని అనుకుంటున్నాను, మరి నీ నిర్ణయం ఏంటి అని అడిగితే వాళ్ళ తల్లి చెప్పింది, లోకంలో ఒక సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు, ఆ సూర్యుడి కాంతి అన్ని చోట్ల ప్రసరణ జరుగుతూ ఉంది, అలానే నీవు జ్ఞాన సూర్యుడివే లోకంలో వెలిగిరాయి అని చెప్పింది. సన్యాసి కమ్మని చెప్పింది, వద్దని చెప్పలేదు. ఏ మార్గాన్ని అయితే నువ్వు తీసుకున్నావో ఆ మార్గంలో నువ్వు బాహారంగా వెళ్ళిపో, ఎరికి చూడ మాకు. ఒకవేళ వెళ్ళేటువంటి సమయంలో పని కాకముందే నువ్వు చనిపోయినా, మనం చెప్పుకున్నాం యోగ భ్రష్ట విజాయతే, యోగం పూర్తి కాకదలిగే మన శరీరాలు వదిలిపెట్టాం, ఇబ్బంది ఏం లేదే, ఏమైంది అథవా యోగి నామ్యేవా కులే భవతి ధీమత ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. దుర్లభం, చాలా మందికి దొరకదు. అలాంటి యోగుల జన్మ వచ్చింది చేస్తే, కానీ అసలు వదిలిపెట్టిపోతే. మేము గురువు గారికి అడిగిపోయాము, 4 ఏళ్ళు చేసాము, ఇంక ఏడ చేస్తామని వదిలేసాం. ఏం అన్నం తింటా వదిలేదు, ఎప్పుడు అన్నం తింటా వదిలేశారండి, మంచినీళ్ళు తాగడం వదిలేశారండి అంటే పర్లేదు, భక్తి చేయడం ఒక్కటే వదిలేయాలా. అన్నం తింటం వదిలేయం, స్నానం చేయడం వదిలేయం, మంచినీళ్ళు తాగడం వదిలేయం, కానీ ఎన్నేళ్ళు చేస్తామని భక్తి వదిలేస్తాడంట. బంగారం వదిలేసారని చెబితే బాగుంటుంది, డబ్బులు వదిలేసారంటే మరి చాలా చీట్లే పట్టుకున్నాను, మెల్ల ఎన్నాళ్ళు ఎందుకు, మరి దీన్ని వదిలేస్తాను చెబుతామా, మరి ఒక తీసుకుపోతామా, వదిలేయని మరి తీసుకెళ్తామా, కానీ తీసుకెళ్తాం కదా. వెంట వచ్చే సొమ్మునే వదిలేద్దాం అనుకుంటున్నాం, వెంట రాని సొమ్మునే పట్టుకుందాం అనుకుంటున్నాం. వెంట వచ్చే సొమ్ముని కనుక తీరా ఎప్పటిదాకా, ఇప్పుడు మనకు చెప్పింది అర్జునుడి దౌర్భాగ్యం కాదు, మన దౌర్భాగ్యం. క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈ యుద్ధం ఎవరిది? ఆత్మ అనాత్మ అనేటువంటి విచారణ లేనటువంటి సాధకుడిది యుద్ధం. కౌరవ సేన ఉత్తమ గుణాలు, పాండవ సేన, కౌరవ సేన చెడ్డ గుణాలు, పాండవ సేన ఉత్తమ గుణాలు. 33 మంచి గుణాలు ఉంటే 66 చెడ్డ గుణాలు ఉన్నాయి. నిత్య అనిత్య వస్తు వివేకం మొదలది. ఇది ఏ మార్గం? సాధన చతుష్టయ సంపత్తి. ఎవరు కలిగి ఉండాలి? సాధకుడైనటువంటి వాడు. అందరూ కాదమ్మా, సాధన చేయాలని ఎవడైతే నిర్ణయించుకొని ఇక్కడ దాకా వస్తున్నాడో వాడు కలిగి ఉండాల్సినటువంటి నియమం. ఇలాంటి విధానంతో క్షుద్రం హృదయ దౌర్బల్యం ఉత్తిష్ట పరంతప. విడిచిపెట్టు. హృదయ దౌర్బల్యం ఎందుకు పట్టుకుంది నీకు? క్లీబత్వంలాగా నపుంసకుల్లాగా మాట్లాడడం నా ముందు చేయలేదు. ఉదాస్వాకష్మలమిదం. ఈ విషమ సమయంలో ఎంత మజమైన ఆలోచనలు నీకే నుంచి దాపుచ్చాయి అని చెప్తే అప్పుడు అర్జునుడు మళ్ళీ అడుగుతున్నాడు, బాగానే ఉంది నువ్వు చెప్పేది, నీ కాకొత్తి తిరుగుతుంది, నా కాకొచ్చింది కాబట్టి తిరుగుతుందా? నువ్వేం హాయిగా మీ అమ్మను ఉంచుకోవచ్చు, మీ తాతను ఉంచవచ్చు, నాకు వచ్చిన పరిస్థితి ఏంది? కథం భీష్మహంసంకే ద్రోణం చ మధుసూదన ఇషు విప్రతియోత్స్యామి పూజార్గామరిసూదన. ఇప్పుడు బాణాలు నేనెవరి మీద నీకేమో తెలుసా?
మా తాత అయినటువంటి భీష్మ పితామహుడి మీద వేయాలి. ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ, పూజించవలసినటువంటి వారిని ఈరోజు ఏం చేయాలి? నేను చంపవలసి వస్తుంది. మరి ఎవరోళ్ళు? కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. ద్రోణాచార్యుడు ఒక మాట అనేవాడు ఎప్పుడు, అశ్వత్థామ మా భార్యాభర్తలకి ఉన్నటువంటి కామపుత్రుడు, కానీ నీవు నా విలువిద్యని పంచుకున్నటువంటి జ్ఞానపుత్రుడివి అని చెప్పి తన కొడుకు విలువ ఇవ్వనంటున్నటువంటి సంతానాన్ని నాకు ఇచ్చాడు. తన కొడుకు కూడా అంత ఇవ్వలేదు ఎప్పుడు, కానీ నాకు మాత్రం అలాంటి విశేషాన్ని ఇచ్చాడు. అటువంటి ఆయన యుద్ధం చేయాలి. మరి నేను ఎలా చేయగలుగుతాను? చేయాలంటే ఇప్పుడు నాకు తట్టుకోవాలి కదా. భీష్మకే ద్రోణంచ మధుసూదన ఇషుభి. బాణాలు వేయాలి. పూలు వేయాలంటే ఇబ్బంది లేదు, కానీ పూలుగా అదే బాణాలు వేయాలి. ఇషుభి ప్రతియోత్స్యామి పూజారా మరిసూదన గురునాత్వా ఇమానుభావాన్. లోకంలో ధర్మం ఉన్నది, గురువుని పూజించాలి అని చెప్పి, కానీ అలా ఏం చేయాల్సి వస్తుంది? గురువుని చంపాలి అని వస్తుంది. నువ్వేం చెప్పావు? అకీర్త, అస్వర్గ్యమా, అనార్య దుష్టమా, ఇది పనికి వచ్చిందా? మరి ఆర్యుడు ఇప్పుడు తాతను చంపిండు, తండ్రి గురువుని చంపిండు, బంధువులను చంపిండు అనగా మరి కీర్తి మెడల్స్ ఇస్తారా? ఆర్యులు పొగడ్డు అన్నావు కదా ఇప్పుడు దాకా, మరి వీళ్ళని చంపితే ఆర్యులు పొగుడుతారా? వీళ్ళని చంపినాక ఆర్యులేం పొగడదే, మరి స్వర్గం వచ్చిందే? తాత తండ్రుల చంపిన పాపంబు తప్పకను చేకూరదే, శుభసూచకములు నాకు చూడగా గోచరించుట లేదయా. ఇప్పుడు తాతని తండ్రిని చంపినటువంటి వాడు మంచోడని మెడల్స్ వేస్తారా? వాళ్ళకు స్వర్గం తీసుకొస్తారా? అనార్యం అంటే ఆర్యుల చేత సేవింపదగినది. తాత తండ్రిని చంపితే ఆర్యులతో సేవించబడతా, అంతే కదా. అస్వర్గ్యం, స్వర్గం రాదు అని చెప్పావు. స్వర్గం అంటే మా కుటుంబాన్ని మొత్తం చంపుకుంటే వస్తుంది. అకీర్తి, అబ్బాయి అసలు కీర్తి మామూలు కలిగిద్దే. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం పోయారా అంటే కీర్తి మామూలుగా వచ్చిద్దా? నువ్వు చెప్పేదానికి ఈ ధర్మ సంగడానికి నాకేం అర్థం కావట్లేదు. కార్పణ్య దోషో బాధ స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత శ్రేయస్యాన్నిశ్చితం రోహితన్వే శిష్యస్తేహం శాది మాం త్వాం ప్రపన్నం. ఎప్పటిదాకా గురువు విద్యను చెప్పడు, తన తెలుగున్న సేవ చెప్పడు. ఎందుకంటే చెప్పినా ఇది ఎందు శిష్యస్తేహం, నాకు మాత్రం ఈ మైండ్లో ఇంక అర్థం కావట్లేదు. కార్పణ్య దోషో, కృపణత్వం అనేది అది మంచి జాలో సమయం తెలియట్లా, చెడ్డ జాలో తెలియట్లా. పిల్లగాడికి జలుబు వేసింది, ఊపిరితిత్తుల్లో నెమ్ము వచ్చింది, వాడికి స్వీట్ కావాలని వాడు కోరుతుండ్రు. తల్లిచ్చే ప్రేమ ఎలా ఉంటుంది? మామూలు కొడుతుంది జనం. మా అబ్బాయి స్వీట్ ఇష్టపడి ఇచ్చానమ్మా, వాడు తట్టుకోలేకపోతుంది, ఏడుతున్నట్టు జనం కొడుతుంది కదా. ఇంకా మామూలు కొడుతురా, నీకు అలా పుట్టిందా ఏంది? పిల్లగాడు ఊపిరితిత్తుల్లో నెమ్ముందైతే అవసరమైతే రెండు పట్టించైనా ఆపాలి, కానీ ఇంకా స్వీట్ పెడతావా? ఆ పిల్లగాడిని ఇప్పుడు చెడగొడుతున్నావా మంచి చేస్తున్నావా? అసలు తల్లి ప్రేమ ఇద్దా? వాడు ఏడితే నేను తట్టుకోలేకపోయా, రేపు హాస్పిటల్లో ఉంటాడు. ఇప్పుడు ఏంటి తట్టుకోవద్దు, రేపు హాస్పిటల్లో ఉంటాడు, అప్పుడు తట్టుకుంది. కానీ ఇదే కదా చెప్పే సమాధానాలు. అలానే గురువైనటువంటి వారు కూడా కార్పణ్య దోషో, ఇది మంచి చాలు అని నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, ఎందుకంటే ఆయన మాట తీసి వేయలేకపోతున్నాడు.
ఎంత తిప్పినప్పటికీ కుతస్వాకష్మిలమిదం విషమే సముపస్థితం. విషమ సమయంలో ఇలాంటి ఆలోచనలు నీకెక్కడి నుంచి వచ్చాయి అని నువ్వు అన్నమాట బాగానే ఉంది, కానీ నేను తేల్చుకోలేకపోతుంది ఇక్కడ. ఎందుకని? కృప, నా వాళ్ళనేటువంటి జాలి నా ఎందుకు కలిగి నేను ఏ ఆలోచన లేకుండా పోతున్నాను. కాబట్టి శిష్యస్తేహం. ఎప్పటిదాకా విద్యను ఎక్కువ చెప్పకూడదంటే తద్విద్యుని పాతేనా పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వదర్శనం చేసేటువంటి మహాత్ము దగ్గరకు వెళ్ళి ప్రణిపాతేనా. అంటే పడి నమస్కారం చేస్తే సరిపోతుందా? పడి నమస్కారం చేస్తే సరిపోతుందని చెప్పలేదు భగవద్గీత. సేవయా 4 విధ శుశ్రూషణంబులు చేరి భజించవి ఓ మనస అని పాటలో ఉంటుంది తత్వంలో. 4 విధ శుశ్రూషణాలు చేసి భజించాలి గురువు. మన భగవద్గీత కూడా చెప్పింది, తద్విద్ది. ఏదైతే నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నావో ప్రణిపాతేనా, పూర్తిగా నీలో ఉన్న అహాన్ని అణిచేటట్లుగా సాష్టాంగ నమస్కారం చేసి, నమస్కారం చేసిందని చెప్తారు అనుకున్నావా ఏంది? సేవయా. మనం మొన్న ఒక రోజు చెప్పుకున్నాం, ప్రశ్నోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులో తలా ఒక వాక్యం చెప్పడం కోసం ఆరుగురు మహర్షులు తన దగ్గరకు వచ్చినటువంటి సమయంలో ఆ మహర్షి ఒకటి చెప్పాడు, సంవత్సర కాలం సేవ చేస్తే, ముందు సంవత్సర కాలం నాకు సేవ చేయండి, సేవ కూడా నాకు నచ్చితే, మళ్ళీ మీకు గాను చేసిందని మీకేం మెడల్స్ చేయను. నువ్వు చేసే సేవ నిజంగా సేవకాభావంతో చేస్తున్నావా, స్వార్థపూరితమైనటువంటి తత్వంతో చేస్తున్నావా, అది కూడా నా లెక్కే. సేవకాభావంతో చేసావు, అది ఒళ్ళొంగి చేస్తున్నావా మనసొంగి చేస్తున్నావా? గురువు గారి బాధ తట్టుకోలేరు ఆయన, ఎట్టోగా పోదాము 4 దాకా ఆడికి పోతే పని అని అయిపోయింది, మరేంది రోజు పోలేదు ఆయన 9 కాడి నుంచి పోతే ఒకటే తిట్లా ఇంకేడ పడదు. ఇంట్లో తెల్లని తిట్టాము అనుకో, నేను గురువు గారి గారు కూర్చోతున్నాను, మళ్ళీ బజార్లో జనం ఏంటి మైకుల్లో బాధలే ఒక రకంగా ఉందయా. అంటే అప్పుడు ఒళ్ళు ఉంచుతున్నావు, మనసు వంచితే, మనసు వంచినప్పుడు కార్యం నాది. మీ ఎవరు తిట్టే పని లేదు, ఎవరు కోరికే ఒళ్ళు తిట్టిద్ది, ఇంకా టైం కావట్లేదా అని. మనసు వంచినటువంటి వాళ్ళకేమో గురువు గారు తిట్టే పని లేదు, ఒళ్ళు వంచినటువంటి వాళ్ళకే గురువు గారు తిట్లు పడతాయి. ఇక్కడ ఒళ్ళు వంగాలనా మనసు వంగాలనా? మనసు మారిన ఇవి ఎల్ల మనకు సకులు. ఎవరు తన ఇంద్రియాల్లో ఉన్నటువంటి ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో అవే మనకు సేవ చేస్తాయి. మనసు మారినటువంటి వారికి ఇవి వాటికి సేవ చేయాలి. అందుకని మనసు మారితే అవి ఎల్ల మనకు సకులు. మనస్సు అందరం నేర్చుకోవాలి. దేని ద్వారా? సేవయా తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. అసలు ప్రశ్న వేయాలంటే ముందు మనం చదువు ఉండాలిగా, చెప్పింది లోపల ఎక్కువ ఉండాలిగా. ఓ ప్రశ్న వేయాలి అనుకున్న గురువు గారిని, ఎప్పుడు ఎవరికి వచ్చింది ఆలోచన? దాని గురించి ఆలోచించేవాడికి దాంట్లో డౌట్స్ వస్తాయి. అసలు ఆలోచించిన వాడికి ఏ చెబితే మాత్రం ఏమైంది, ఈ చెవులైనా వచ్చు 2 చెవులు పెట్టవచ్చు, నష్టమా? అరగంట కూర్చుంటే అదే, గంట కూర్చుంటే 2 గంటలు కూర్చుంటే మాత్రం ఏమైంది? విద్యాప్రకాశానంద స్వామి మద్రాసులో ఉపన్యాసాలు చెప్తా ఉండ, 18 రోజులు గీత అధ్యయనం, ఒక్కొక్క అధ్యయనానికి ఒక్కొక్క రోజు పెట్టుకొని 18 రోజులు గీతా ప్రవచనం చెప్తుంది. 300 మంది భక్తులు వస్తుందంట, మామూలుగా ఏం రాలా. ఒక్కొక్కసారి భక్త సంఘం పొంగిద్ది. మాతాజీ గారు సాగరమా ఇది
అనిపించింది నాకు. ఈ సాగరంగా భక్త సమం పొంగిందిరా నాయన అని సీతమ్మ అంటే మాటది. ఇంకెందుకు దొక్కరా అమ్మ 4 ఎకరాల పత్తి తోట ఉంటే మరి దొక్కరా అయ్యేదిరా, వీళ్ళు ముందు గట్టిగా దొక్కుతుంటే పత్తి తోట పెడతారా అని ఒకటే ఆలోచన. గురువుగారు కాడికి పోవాలి కానీ ఆడ చేరుందా లేకపోతే కాలం గుళ్ళకొచ్చి వెళ్ళి సంబంధం లేదు. అంటే ఒక్కొక్కసారి మనస్సు రేగల పొంగి దాన్ని చూసిన తరువాత విశేషంగా మనకి ఎక్కడి నుంచి వచ్చినట్టు 100 మంది శిష్యులు రోజు వచ్చి విన్నారు. విద్యాప్రకాశానంద స్వామికి ఆయన కళ్ళు కనపడవు, చెప్తున్నారు అందరూ స్వామీజీ ఇలా వచ్చారు, ఇంత శ్రవణాసక్తిగా వింటున్నారని. ఆహా ఎంతటి పరమభక్తులు అనుకుంటండి ఆయన. 9 రోజులు గడిచిపోయింది. తరువాత 9 రోజులు గడిచిపోయిన తరువాత ఒకరోజు ఒక ఎంప్లాయీ శుక్రవారం రోజు వచ్చాడు. అప్పటికి కార్యక్రమం అయిపోయింది. రోజు ఇటు పోయి వింటున్నాను, ఈ మహాయుడు ఏదో చెప్తున్నాడు, కానీ మేము ఏమనుకున్నామంటే ఏదో వాళ్ళు చెప్పుకుంటారు, కానీ నిన్న 4 మాటలు వినపడ్డాయి. ఆ వినపడిన తర్వాత నా మనసు ఆగట్లేదు, ఇక్కడ వినాలని వచ్చాను. ఏం చెప్పారండి అన్నంత. ఎంతమందిలో 300 మంది మధ్యలో అబ్బా గురువు గారు భలే చెప్పారండి అంట. ఏం చెప్పాడండి? ఏదో చెప్పారండి. 9 రోజుల భాగవత 18 రోజుల ఉపన్యాసంలో 9 రోజులు 3 గంటల సేపు భగవద్గీతల గురించి ప్రవచనం చేస్తే ఏం చెప్పారండి? ఏదో చెప్పారండి. ఏదో చెప్పడానికి ఇక్కడికి వచ్చానా? ఎంత అర్థమవుతుందో వీళ్ళకి. నిజంగానే ఊపుతుండే తలకాయలు తన్మయత్వం దువ్విపోతాను అనుకున్నా. నేను తలకాయ నొప్పి ఊగిపోతున్నా కోట్ల. నేను ఇంకా వామ్మో ఇట్టాడోళ్ళకి నేను చెప్పడానికి వచ్చానని విద్యాప్రకాశం అనుకున్నాడు. ఏం చేశారు? ఒక చెవితో ఇంటే రెండో చెవితో వదిలిపెట్టారు. నేను చేయడం మాత్రం ఏమైతే ఇబ్బంది ఏం లేదు. అంటే అలా కాదు పాప నా భక్తులు మంచిగా. గురువుగారు రామ ప్రశ్న అంటారు. గురువుగారు అసలు నా పుస్తకం చదివింది చెప్పారు ఏందని. ఇంకా ఎవరైనా 25 తత్వాలు అయితే అడిగే పనే లేదు. టక్క టక్క టక్కలాడుతుంది. ఎవరికి రావు? ఏరమ్మా తప్ప అందరికి వచ్చు. అయితే మనకి ఎలా ఉండాలి అని చెప్తే ఇలా శిష్యస్తేయ సేవ స్థాన అంగ భావ ఆత్మ ఈ 4 రకాల శుశ్రూషలు గురువుకు చేసినప్పుడు మాత్రమే, మనస్సు ఉంచినప్పుడు మాత్రమే. తను ఉంచినప్పుడు సరిపోవట్లేదమ్మా. తను ఒక స్టేజీ దాకానే. తను ఉంచినటువంటి వారు మనస్సును ఉంచే ప్రయత్నం కూడా చేయాలి. మనస్సు సాధన ద్వారా వంగిద్ది తప్ప నమస్కారాల ద్వారా మనసు వంగదు. నమస్కారాలు చేసిన ద్వారా శరీరం వంగిద్ది, కానీ సాధన ద్వారా మనసు వంగిద్ది. మనం ఏం చెప్పుకున్నాం? కార్యక్రమం స్టార్టింగ్లో రోజుకి 11 మాలలు తిప్పాలనుకున్నాం. నేను తప్పన్న తిప్పుతున్నాను. అయితే ఇలా సాధన కొంత సాగితే కానీ మనస్సు వంగదు. ఊరికే వంగదాం. ఊరికి వంగిద్ది అనుకుంటే ఇనుము వంచాలి అంటే అగ్నిలో కాల్చాల్సిందే. ఊరికే ఇనుము అనేది పొరపాటు కూడా వంగదు. ఇనుము కంటే గట్టిగా ఉంది మన మనస్సు. అటువంటి మనస్సు వంగాలి అంటే నిజంగా రోజు కార్యక్రమానికి వచ్చినంత మాత్రం కూడా కాదమ్మా. కార్యక్రమానికి వస్తే చెవితో ఇంటి నుండి వదిలిపెట్టలేదా ఏంది? ఎడపట్టుకున్న బరువు అయితే పట్టుకోవాలి. ఇంట్లో విషయాలు ఎన్నిసార్లు పట్టుకోవచ్చు అని ఇబ్బంది లేదు, కానీ ఈ మాత్రం పట్టుకోకూడదు. కానీ విద్యాప్రకాశం ఒక మాట చెప్పాడు, సంసార విషయాలు సేవించి సేవించి విసుగెత్తదే నీకు మనసా. ఎన్నిసార్లు అదే ముచ్చులుగా పూర్ణ ఏం చేసింది, లక్ష్మి ఏం చేసింది, ఇదే ముచ్చటగా. కానీ విసుకన్న పుట్టట్లేదా? 4 రోజులు పప్పు వండి, ఏం కూర అమ్మాయి పప్పు వండినా. 2వ రోజు అడిగింది, ఏం కూర అమ్మాయి పప్పు వండినా. 3వ రోజు అడిగింది, ఏం కూర పప్పు వండినా. అది ఎక్కడ తింటారా మీరు? రోజు పప్పేనా? ఒక కూర తీసుకొస్తుంది.
ఒక రకమైనటువంటి తిండికి విసుకొస్తుంది, ఒకే రకమైన పని చేసి తీసుకొస్తుంది. మరి సంసార విషయాలు ఎందుకు నేను తీసుకురావట్లేదు? ఇవాళ చెప్పుకున్నది ఏమొచ్చుది, రేపు చెప్పుకున్నది ఏమొచ్చుది, ఎల్లుండి చెప్పుకునేది, మనం చచ్చినా చెప్పుకుని అమ్మొచ్చట్లేదు. ఇప్పుడు వేటి ముందు తీసుకొస్తుంది? ఆ రోజు బాధవా ఏంది మీ ఊరు? రోజు ఏం చెబుతాం? ఇంకా ఎలేం పోతుంది, ఎరగండి కూర్చోండి, మెద్దలు ముచ్చట చెప్పుకున్నాం. ఏందో లేచి 8 అయితే సార్ దొరకటమే. వీటికి తీసుకొచ్చి నేను వాటికి తీసుకురాదు, కానీ వాటి ఎందుకు విసుగు పెరిగి వీటికి ఎందుకు విసుగు రాకుండా ఉండాలి. ఇలాంటి విధానంగా పెరిగితే కానీ అదే అప్పుడు శిష్యస్తేహం సాది మాంగాంగన్నం నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు చెప్తేనే అని చెప్తే అప్పుడు సంజయుడు చెప్తుండు. ఇట్లా అర్జునుడు అడుగుతుంటే పరమాత్మ నవ్వుతూ ఉన్నాడు. ప్రహసన్నివ భారత, వీడికి ఇప్పుడు వచ్చిందరా నాయన జ్ఞానం. నన్ను అధ్యాయం చంపేసిండు. నా వాళ్ళు అంటాడు, ధర్మం అంటాడు, ఎంతకంటే ఏం కావాలంటాడు, కులం అంటాడు, స్త్రీలు అంటాడు. ఇప్పుడు కన్నా అయిండు నాయన అని మొదలు పెట్టాడు కృష్ణ పరమాత్మ. అశోచ్య నన్వశోచస్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసు నగతాసు చ నాను శోచంతి పండిత. నువ్వు శోకించ తగని వారి గురించి మాత్రమే శోకిస్తున్నావు. ఎందుకని? ఈ దేహానికి 4 అవస్థలు ఉన్నాయి. 3 అవస్థలు అందరికీ తెలుసు, 4వ అవస్థ తెలుసు కానీ ఒప్పుకోవట్లేదు. 3 అవస్థలు నేను అందరికీ తెలుసు, కానీ 4వ అవస్థ కూడా ఉంది కానీ ఒప్పుకోవట్లేదు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. బాల్యం, యవ్వనం, కౌమారం. ఎప్పుడన్నా బాధపడ్డమా? అమ్మాయి పెద్దదైతుంది బాగా, భలే మాట్లాడుతుంది. ఓ నీకు తెల్లండి మంచిగా 40 ఏళ్ళు వచ్చి రావా అంటే మనం చెబుతానే ఉన్నాం. తెల్లని దగ్గర వచ్చినా ముసలు వచ్చినా వాటికేం బాధపడట్లేదు. ఇవి సహజంగా వస్తాయి అని చెప్తున్నాం. ఇంత సహజంగా వస్తున్నాయి కదా, చావు రాదా? అది ఎవరు తెలియదా? దేహ అనంతర ప్రాప్తి. దేహానికి అంతర ప్రాప్తి ఒకటి ఉన్నది, అది పోయిద్ది. వాడు ఆ ప్రాప్తిని కొన్ని ఉంటే అడిగి పోతాడు. మరి తెలియదా? కళ్ళమ్మడ కారుతూనే ఉంటాయి తెలిసినా కానీ. ఇది నిగ్రహించుకోలేకపోవడమే వేదాంతం మనకు గుర్తుకు రాకపోవడం. నిగ్రహించుకోవడం వేదాంతం గుర్తొచ్చినట్టు. దేహ అనంతరం ఒక ప్రాప్తం ఉన్నది, కానీ మరి అనంతర ప్రాప్తి కోసం ఎవడైతే చూసి ధీరుడై నిలబెడతాడో వాడు లెక్క యోగానికి. దేహాంతర ప్రాప్తి ధీర తత్కనముఖ్యతే. ధీరుడైనటువంటి వాడు దాని గురించి పెద్దగా ఆలోచించడు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపా నైవ న భవిష్యామా సర్వే వయమతః పరం. ఎవరెవరు ఉండరనుకుంటున్నావు? నేనుండను, నువ్వు ఉండవు, ఈ రాజులు కూడా ఉండరు. మరి ఎవ్వరూ ఉండడానికి నువ్వు ఎందుకు ఇంత ఏడుతున్నావు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్య తాం తితిక్షస్వ భారత. పంచ తన్మాతృకల వల్ల ఇప్పుడు మనకు బాధలు కలుగుతూ ఉంటాయి. మాత్రా స్పర్శేస్తు కౌంతేయ, వీటి వల్ల ఏంటంటే సుఖం దుఃఖం కలుగుతూ ఉన్నాయి. శీతోష్ణ సుఖ దుఃఖదా, ఇవి ఎలాంటివి? ఆగమాపాయినో అనిత్య. రాకడ కలిగినవి వచ్చి మళ్ళీ అట్టే ఉండవు, పోకడా కలిగినవి. సుఖం వచ్చింది ఉంటుందా? పగలొచ్చి కనుకుంటే సుఖం వచ్చి ఉంటుంది, పగలొచ్చి అంతే ఉంటుందా? దాని సమయం 6 అయిపోతే అది వెళ్ళిపోతుంది. అలానే సుఖం కూడా వచ్చి ఉండదు, అది వెళ్ళిపోయింది. మరి ఇంకా రాకడ ఒకటి ఉందంటే పోకడ ఇంకోటి ఉందని లెక్కే కదా. మరి దాని గురించి ఏంటి?
తితిక్ష ఓర్చుకో. ఇంకా ఓర్చుకోవడం రెండో మార్గం లేదు. తాం తితిక్షస్వ భారత. ఎలాంటి అనుకుంటున్నావు? జాత శీఘ్రవో మృత్యు. నీ తప్పదురా నాయన. ఎవడికి వాడు కలెక్టర్ అయినా, మినిస్టర్ అయినా, మహానుభావుడైనా, యోగి అయినా, ఎవడైనా సరే, వాడు రోగైనా, వాడు ఏం దైనుడైనా, ఎవడికైనా ఇది గ్యారంటీ. జాతస్య ఇద్రువో మృత్యు. జై సద్గురు మహారాజ్ కి. ఇద్రువో మృత్యు. జాత పుట్టింది, మృత్యు మరణించింది. తస్మాత్ అపరిహార్యేతే. ఇవి తప్పేటువంటి కార్యక్రమాలు కావు. తస్మాత్ అపరిహార్యేతే. వీడికి ఇంకా పరిహారం అంటే ఏం లేదు, ఇంకా అవి సహజంగా వస్తాయి. తస్మాత్ అపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. మరి దీని గురించి ఏంటి? ఈ శరీరాలు ఎలాంటి తెలుసా? అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత. అవ్యక్త నిధనాన్యేవా తత్రకా పరిదేవన. దీనికి మనం ఒక కథ చెప్తుంది. ఏమనంటే రాజమ్మ అమ్మల అంటామంట చేని పోతుందంట. ఏం తీసుకొని? పై పంచి తీసుకొని చేని పోతా ఉంటే సగం దూరం బాంగులోనే ఇంత పరుసుగా వచ్చిందంట. ఏంటిదా పరుసను పట్టుకుంది. దాంట్లో 7 శివరీల హారంగా వచ్చిందంట. 7 శివరీల హారం. అది మరి నకిలీలో ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా. నకిలీలో బంగారం చూస్తే అసలు కొట్టోడి పేరు, మన కేడిఎం రాసి పేరు రాతడు, వాడి పేరు ఉందంట. మా బంగారం కుదిరి నాకు ఇంకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు అసలే శివరి ₹1,00,000. ఇంకా బంగారం అంత దొరికింది. ఇంకా నాకేమి ఇబ్బంది. బంగారం బ్యాంకులో పెట్టుకున్నా సరే ఇంకా నాకు జరిగిద్దిలే, ఇంక ఇబ్బంది ఏం లేదు. ఓ పని మనిషి నేను పెట్టుకొని చేయించుకోవచ్చు అనుకుంది. ఇంక వస్తా పాపం పూర్తిగా రాలేక సుబ్బనకుంట అట్లాంటి దానికాడ ఒక అరుగు మీద కూర్చుంది. దబుక్కులు వచ్చి కోతి వచ్చింది, మీద పడ్డది. ఆ పరుసు కాతలో పడ్డది. పాప ఏడ చూసుకున్నా కాదు రావట్లేదు. ఇంకేడుతా కూర్చుంది. రమాదేవి కాంబోటాం పోయింది. ఏది పిన్నమ్మో ఏడుతున్నామని. ఏం చెబితేనే నా బంగారం పోయింది అంటుంది. ఏడ నువ్వు పోయేటప్పుడు తాడేసుకొని పోలేదు అంటుంది. కాదే 7 శరీరం పోయింది అంటుంది. నీకు అసలు లేనే లేదుగా అంటుంది. ఏమో నాకు లేదు కాదే, 7 శరీరాలు ఆరవే అంటుంది. ఎప్పుడు చేయించడం ఉంది? నేను చేయించలేదే. నేను వస్తుంటే ఇంతలో ఆ పరుసులో దొరికింది. నేను పోతా మొత్తం చూసుకొని మెడలో వేసుకొని మళ్ళీ ఎవరైనా తీర్థరేమని చెప్పి మళ్ళీ పరుసులో పెట్టుకొని వస్తున్నాను అంటే ఏడపడింది. అది ఒక కాలంలో పడ్డది. ఆ కాలంలో ఎడ చూసే పాపం కాని రావట్లేదు. నీదేనా ఏడిపోయింది? నువ్వు వస్తా తేలేదుగా, పోతా దేశ పడిన దీనికి ఎందుకమ్మా అంటే వామ్మో నా చేతిలో ఏముంది. ఇప్పుడు ₹1,00,000 బంగారం ఉంటుంది. నేను కొనవా? కొనలేదు కదా. అది ఏదో వచ్చింది పోయింది. మరి దాని గురించి ఏంది? అలాగే ఈ జీవుడు కూడా ఈ శరీరంలోకి ఎక్కడి నుంచో కాసేపు రెస్ట్ తీసుకున్నాను వచ్చింది. వాడి ఏదో కాస్త అనుభవిద్దామని వచ్చినటువంటి వాడు కాసేపు చూసిండు. ఆయన అవసరమని వెళ్ళిపోయిండు. కానీ వచ్చింది ఇది పట్టుకుని అడుగుతా ఉంది. అవ్యక్తాదీని భూతాని. అవ్యక్తంలో నుంచి ఒక దాంట్లో వచ్చి పడ్డది. ఏదో కాసేపు మనల్ని మురిపించింది. మళ్ళీ అది పోయింది. దాని గురించి ఏంది? అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత. మళ్ళీ అడిగిపోయింది. అవ్యక్త నిధనాన్యేవా తత్రక పరిదేవన.
తత్ర ఎందుకు మరి ఇంకా దీని గురించి ఎందుకు ఆలోచిస్తావు నాకు అర్థం కావట్లేదు అని చెప్తూ ఒకవేళ అనుకున్నాలే నువ్వు చెప్పినట్లుగా నీకు బాధగానే ఉందని చెప్తున్నా అసలు నీ స్వధర్మం ఏంటి స్వధర్మమపి చావేక్ష నవికంపితుమర్హసి ధన్యాతి యుద్ధ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే క్షత్రియుడు ఒక ధర్మం ఉన్నది వాడి స్వధర్మం ఏంటి ఎవడైతే తన కాడ నుంచి రాజ్యం తీసుకుంటాడో అటువంటి వాడిని తనకు బలం వచ్చినటువంటి సమయంలో ఎదిరించి రాజ్యాన్ని తీసుకోవాలి ఇది క్షత్రియ ధర్మం కదా మరి నీ స్వధర్మాన్ని నువ్వు చేయడానికి ఎందుకు ఇంత బాధపడుతున్నావు అతో వా ప్రాప్స్యసే స్వర్గం ఒకవేళ యుద్ధంలో మేం గెలవలేదు భీష్మ పితామహులే గెలిచిండ్రు అనుకో అని ఇలా కన్నావు కదా ఒకవేళ గెలవలే చచ్చావనుకుందాంలే చస్తే స్వర్గం వచ్చిందిగా ఒకవేళ అన్యాయపరులైనటువంటి వాళ్ళే చనిపోయారు రాజ్యం వచ్చిందిగా అసలు యుద్ధం నుంచి ఎందుకు పోతావు కాబట్టి నీవు యుద్ధాన్నే చెయ్యి అని చెప్పి లోకంలో ఒక ధర్మం ఉంది ఏంటిదనే కర్మణ్యేవా విశేషంగా నువ్వు చేయాల్సినటువంటివి యదా తే మోహ కలిగం నీకు మోహం అనేది దాపరించి ఉన్నది ఆ మోహం అనేటువంటి దాన్ని నువ్వు తొలగించుకునేదాకా ఈ మార్గం నుంచి నీకు విడుదల అనేది కాదు నా వాళ్ళు అనేటువంటిది మోహం దీనికి ఎక్కువగా పట్టుకొని ఉంది నీ వాళ్ళు ఎంతసేపు ఈ శరీరం ఉన్నంతసేపు మాత్రమే ఎవరెవరి వాడు ఈ జీవుడు వెనుక ఎవరికేమౌనో ఈ జీవుడు ఎవరెవరి వాడు ఎందరికి కొడుకు కాడు ఈ జీవుడు వెనుక ఎన్ని తనువులు మాయడే జీవుడు ఎందరిని భ్రమింపడి జీవుడు వెనుక ఎక్కడికేగును ఈ జీవుడు ఎవరెవరి వాడు అప్పుడు ఎల్లయ్య ఎంతమందికి అర్థం వచ్చిందో ఎంతమందికి చెప్పొచ్చిన అంతకుముందు నీకేం పర్లేదు నేను ఉన్నానని ఎందరికి కొడుకు అయిందో ఎందరికి కొడుకు కాడు ఈ జీవుడు వెనుక ఎన్ని తనువులు మోయడి జీవుడు ఇప్పటికి ఎన్ని తనువులు మార్చారు మనం చొక్కాలు ఈజీగా మారుతున్నాం కానీ తనువులన్నీ బాధపడుతున్నాం ఎందరిని భ్రమింపజేసిందో ఇలా విశేషమైన విధానాలతోటి ఎందరిని ఎన్ని సమయాల్లో భ్రమింపజేసి మరి ఉంటాడా ఆకాశపట్లనే మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన కాదు మనం ఉంటామా మనమైనా వెళ్ళిపోయేది కాకపోతే మనం ఉన్నాం కాబట్టి ఉన్నటువంటి శరీరాన్ని మాత్రమే తలుచుతూ ఉంటాం అలాంటిది విశేషంగా పెట్టుకోమాకని మనకు భగవద్గీతలో అంటే 2వ అధ్యాయం 2 రోజులు చెప్పుకుందాం అనుకున్నాం ఈరోజు తన స్వధర్మం వరకు వచ్చింది రేపు అర్జునుడు స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు తరువాత వాడు ఎలా చేస్తాడనేటువంటి విధానం చెప్పుకొని ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.